3 రోజుల పాటు సొంతూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్న నగరవాసులు తిరుగు ప్రయాణం పట్టారు. విజయవాడ బస్టాండ్ నుంచి హైదరాబాద్ సహా పలు నగరాలు వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే స్కెడ్యూల్ బస్సుల్లో టికెట్లు సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. సంక్రాంతికి తిరుగు ప్రయాణాలు అయితే ప్రారంభమయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు, అలాగే బెంగళూరు, చెన్నై వెళ్ళే వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే ప్రయాణాలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతికి భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా అయిపోవడం, ఇవాళ వరుసపెట్టి వెనక్కి అంటే ఎవరికైతే 3 రోజుల సెలవులు ఉండి మిగతా రోజుల సెలవులు లేక వెనక్కి వెళ్ళిపోతారో, అలాగే బస్సుల్లో సీట్లు దొరక్క కూడా దొరికినటువంటి సీట్లతో వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, అలాగే జర్నీలు అంటే ఇప్పటికే మొత్తం అన్ని కూడా సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం బోర్డులన్నీ కూడా మొత్తం కంప్లీట్గా సోల్డ్ అవుట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక స్పెషల్ బస్సు ఉంది. స్పెషల్ బస్సులో అయితే మాత్రం సీట్లన్నీ ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి. సార్, బస్సులో ఎలాంటి పరిస్థితి ఉంది? మొత్తం అందరూ ఉందండి. రాత్రి స్పెషల్ ఆర్గనైజేషన్ మొత్తం అయిపోయిందండి. స్పెషల్ బస్సులు అరేంజ్ చేశారు. విజయవాడ నుంచి విజయవాడ నుంచి కూకట్పల్లి డైరెక్ట్ టికెట్స్ ఎక్కించుకుంటే మామూలుగా 400 ఫేర్తో, నార్మల్ ఫేర్. అంటే మొత్తం డైరెక్ట్గా ఎక్కుతున్నారా? మధ్యలో ఎక్కడైనా ఆగడానికి? మధ్యలో ఎక్కడలేదు, డైరెక్ట్ అండి. స్పెషల్ బస్సుల వరకు. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే బాస్కెట్ బాల్ కావాలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అయిపోయినాయి సంక్రాంతి సెలవులు బాగా ఎంజాయ్ చేశారు? ఓకే, వెళ్ళాం. రిటర్న్ ఇక్కడ విజయవాడ దర్శనం, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్. బస్సు ఎలా ఇది మరి బుక్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడు నార్మల్ గా వచ్చి ఇప్పుడు సో అది పరిస్థితి. ఇప్పుడు ఎక్కామని చెప్పేసి చెప్తున్నారు. అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారు? చౌడపల్లి వెళ్తున్నారు. మరి ముందుగా రిజర్వేషన్ చేసుకోలేదు కదా, ఎలాంటి పరిస్థితి? చేసుకోలేదండి. ఇప్పుడే పర్వాలేదా? ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బస్సులో హైదరాబాద్ దాకా జర్నీ ఎలా ఉంటుంది? జర్నీ అలా. సో అది పరిస్థితి. జర్నీ హైదరాబాద్ దాకా జర్నీ చేయడం కోసం ఈ స్పెషల్ బస్సులో అయితే మాత్రం ఇప్పుడు సీట్ దొరికింది, వెళ్తున్నాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి డ్రైవర్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. సార్, చెప్పండి, స్పెషల్ బస్సు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? స్పెషల్ బస్సులో వెళ్ళాలంటే అప్ టు కూకట్పల్లి ఇదే బస్సులో జర్నీ అంటే కనుక మీకు మీ డ్రైవింగ్ కూడా కండిషన్ ఎట్లా ఉండబోతుంది? అంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 గంటలు ఎక్స్ట్రా పట్టింది. 2 గంటలు ఎక్స్ట్రా పట్టింది. ఎక్కువ ఉంటుంది. నైట్ బస్సులు అయితే కంప్లీట్గా అసలు సీటు దొరికే పరిస్థితి అయితే లేదు. ఇక రేపటి పరిస్థితి చూస్తే 18వ తారీఖు రేపటి పరిస్థితి కనుక చూసామంటే మొత్తం అన్నీ కంప్లీట్గా సోల్డ్ అవుట్లోనే ఉంది. మొత్తం అంతా సోల్డ్ అవుట్ అంటే ఏపీఎస్ఆర్టీసీలో ఇక ఎల్లుండి కూడా అదే పరిస్థితి ఉంది. ఎల్లుండి కూడా మొత్తం సోల్డ్ అవుట్లోనే చూపిస్తుంది. అక్కడక్కడ 1-2 సీట్లు ఉన్నా మొత్తం అంతా కూడా సోల్డ్ అవుటే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఖచ్చితంగా ఖాళీ లేకపోవడం, ఇంకొక పక్కన ప్రైవేట్ బస్సులు కూడా డబుల్ ఛార్జీలు వసూలు చేస్తుండడం, ఈ నేపథ్యంలో స్పెషల్ బస్సులకి ఇప్పుడే చూసాం అత్యధికంగా కూడా జనాలు అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. స్పెషల్ బస్సుల్లో కూడా ఎక్కువగా వెళ్తున్నారు. ఏదైనా మొత్తానికైతే మాత్రం సంక్రాంతి తిరుగు ప్రయాణాలు ప్రారంభమైపోయాయి. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ బస్టాండ్ నుంచి.